హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. ఈరోజు కథ నా మనసంతా నువ్వే పార్ట్ 17. రచయిత చెరచాపు మౌనిక గారు. నువ్విచ్చే డబ్బు కోసం నేను నిన్ను పని మానుకొని తీసుకువెళ్ళాను అనుకుంటున్నావా? వెళ్ళిపో ఇక్కడ నుంచి అని గట్టిగా అరిచాడు రామ్. అది కాదు అంటూ ఏదో నచ్చజేయబోతున్న జానకికి మళ్ళీ కసిరాడు. పో అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి. బయటికి వచ్చి నేను ఏమన్నానని అంతలా అరుస్తున్నాడు అని తిట్టుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళింది. రామ్ ఆమె వెళ్ళిపోగానే మంచం మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. జానకి అలా అరిచేసరికి అతని గుండె ఎవరో రంపంతో కోసేసినట్టు అయ్యింది. ఆమె గదిలోకి వచ్చినా కానీ ఆమె గుండె దడ తగ్గలేదు. ఎలా అరుస్తున్నాడో చూడు, డైనోసర్ లాగా. నేనేమి తప్పుగా అన్నానని అని వెంటనే ఫోన్ తీసుకొని ప్రసాద్కి కాల్ చేసింది. ఏంటి చెల్లమ్మా, ఈ టైంలో ఫోన్ చేశావు అని అన్నాడు ప్రసాద్. అతను ఫోన్ ఎత్తగానే గడగడ మొత్తం విషయం అంతా కూడా చెప్పేసింది గుక్క తిప్పుకోకుండా. విన్నావు కదా, ఇప్పుడు చెప్పు. నేను అన్నదానికి ఆయన అంతలాగా అరవాలా నా మీద అని అంది జానకి. వాడు అరిచిన దానిలో తప్పేమీ లేదు అన్నాడు ప్రసాద్. ఏంటి తప్పు లేదా అంటే మీ ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తున్నావా నువ్వు అని అంది జానకి. అబ్బా వినరా నా మాట. అసలు ఏమైందో తెలుసా? నిన్న నాకు ఫోన్ చేసి జానకి వాళ్ళ అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను కూడా ఉన్నాను, తను హ్యాపీగా ఉండాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. నువ్వేం చెప్పావు అని అడిగింది జానకి. ఆమెకు ఇష్టమైనది తిరిగి ఇవ్వు, తను హ్యాపీగా ఉంటుంది అన్నాను. వెంటనే నాకు అర్థమయ్యింది అని ఫోన్ పెట్టేసి ఆ రోజు ఇదిగో కాలేజ్కి రా అన్నాడు. వాడు నీకోసం అంతలా ఆలోచించి నువ్వు సంతోషంగా ఉండాలి అని చేస్తే నువ్వు డబ్బు ఇస్తే మరి వాడికి బాధగా ఉంటుంది కదా అన్నాడు ప్రసాద్. ఉంటుంది కదా మరి అని అంది జానకి నెమ్మదిగా. మరి ఒక చిన్న పిల్లని జాయిన్ చేసినట్టు దగ్గర ఉండి మరి నిన్ను తీసుకొని అన్నీ చూసుకుంటే నువ్వు అలా అంటే మరి తను ఎంత బాధపడతాడో చెప్పు అని అన్నాడు ప్రసాద్. ప్రసాద్ చెప్తున్న మాటలకి జానకి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడలేకపోయింది. నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను, ఆయన నేను సారీ అడుగుతాను అని అంది జానకి. ఇప్పుడు కాదు, వాడు ఇప్పుడు కోపంలో ఉండి ఉంటాడు, రేపు అడుగు. సరే మరి నేను ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు ప్రసాద్. ఫోన్ పెట్టేసిన జానకి తల మీద కొట్టుకుంటూ ఎంత తప్పు చేశాను, రామ్ గారు నా కోసం ఆలోచిస్తే నేను అతని మనసు బాధ పెట్టాను అని బాధపడుతుంది జానకి. ఆ రాత్రి అంతా కూడా ఆమెకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూసింది. పొద్దున్నే లేచి స్నానం చేసి వంటగదిలోకి దూరిపోయి రామ్కి ఇష్టమైన టిఫిన్ చేసింది. అందరూ లేచారు, కానీ రామ్ మాత్రం తన గదిలో నుంచి బయటకు రాలేదు. ఆమె కాఫీ కలుపుకొని అతని గదిలోకి వెళ్ళింది. అప్పటికే అతను స్నానం చేసి రెడీ అవుతున్నాడు. వెనక నుంచి రామ్ గారు అని పిలిచింది జానకి. హామ్ అని అన్నాడు ముభావంగా. కాఫీ అక్కడ పెట్టు. అయినా సరే కాఫీ పట్టుకొని అక్కడే నుంచుంది. ఆమె వెళ్ళకపోయేసరికి విసుగ్గా ఆమె దగ్గరికి వచ్చాడు. చేతికి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ కాఫీ కప్పులో ఇంకా సాసలో సారీ అని రాసి ఉంది. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అయినా సరే కొంచెం బెట్టు చేస్తూ కాఫీ తాగి బయటికి వచ్చి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. టిఫిన్ చేసి వెళ్ళండి అని అంది జానకి. అక్కడికి వచ్చి అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బాధగా వెళ్తున్న అతన్ని చూసింది. అతను ఫ్యాక్టరీకి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చున్నాడు. ఫోన్ వచ్చింది, ఇంటి ల్యాండ్లైన్ నెంబర్ నుంచి. ఇప్పుడే వచ్చానుగా, అప్పుడే ఎవరి ఫోన్ అని అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, టిఫిన్ తినకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అందుకోసమే చేశావా? నాకు వద్దు అని పెట్టయ్యబోయాడు. ఫోన్ పెట్టయ్యకండి, మీతో మాట్లాడాలి అని అంది కంగారుగా. చెప్పు, నాకు పని ఉంది. ఏంటి విషయం? ఐఆమ్ సారీ, నిజంగా సారీ. నేను ఆ ఉద్దేశంలో అనలేదు. మరి ఏ ఉద్దేశంలో అన్నావు? ఎంత హట్ అయ్యానో తెలుసా? అయినా నువ్వు హ్యాపీగా ఉండాలి అనుకోవడం నా తప్ప? నువ్వు నా కూతురికి తల్లిని, అంతకంటే ఎక్కువ నువ్వు. నేను అని అంది. అతను ఏం చెబుతాడా అన్నట్టు ఏం లేదులే, అయినా నాతో మాట్లాడకు, ఫోన్ పెట్టే అని కాల్ కట్ చేశాడు. ఆమెకు ఎందుకో దుఃఖం వచ్చింది.
అతను అలా మాట్లాడేసరికి. అది అతను తిట్టినందుకు కాదు, కానీ ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. వెంటనే ప్రసాద్కి ఫోన్ చేసింది. ఇద్దరూ కలిసి ఫ్యాక్టరీకి వెళ్ళారు. సడన్గా ఇద్దరిని అక్కడ చూసిన రామ్ షాక్ అయ్యాడు. ఏంటి మీరు ఇక్కడ? ఈవిడి గారు ఎందుకు వచ్చింది? నాకు బాకీ పడిన డబ్బు ఇవ్వడానికా అని అన్నాడు. చూడు అన్నట్టుగా ప్రసాద్ వైపు చూసింది జానకి. నేను చూసుకుంటా కదా అని సైగ చేసి, ఆయన ఏంట్రా నువ్వు? తను ఏదో అంటే ఆ మాట పట్టుకొని అలుగుతావా? ఫోన్ చేస్తే కూడా తిట్టావంట అని అన్నాడు ప్రసాద్. అవునన్నయ్య, పొద్దున్న లేచి ఈయన కోసం కష్టపడి టిఫిన్ చేస్తే తినకుండా వచ్చేశారు. నా మీద కోపం అన్నం మీద చూపిస్తే ఎలా? తప్పైపోయింది అని చెప్పాను కదా అని అంది ఏడుపు గొంతుతో. నువ్వు ఏడవకు, నేను మాట్లాడుతాను కదా. ఏదో అనేసింది, చిన్నపిల్ల అని క్షమించాలి కానీ అలుగుతావా అని అన్నాడు ప్రసాద్ నవ్వు ఆపుకుంటూ. అలా అడుగు అన్నయ్య, ఎంత అలిగారో నా మీద. అమ్మాయి కూడా అలా అలగదేమో అని అంది జానకి ఫిర్యాదు చేసినట్టుగా. ఏహే ఆపండి, ఇద్దరు వచ్చారు, ఏంటేంటో అంటున్నారు. అసలు మీకు పని లేదా? నాకు ఉంది, వెళ్ళండి మీరు అని అన్నాడు రామ్ ల్యాప్టాప్ చూస్తూ. జానకికి దుఃఖం వచ్చేసింది బాగా. అతను దగ్గరికి వెళ్ళి, మీరు నా కోసం ఎంత చేస్తుంటే నేను అలా అనటం తప్పే. మీ మనసు చాలా బాధపడింది అని నాకు అర్థమయ్యింది. మీరు క్షమించాను అని చెప్పకపోతే నా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. సారీ రామ్ గారు అని అంది జానకి ఏడుస్తూ. ఆమె కన్నీళ్లు చూసి రామ్ కరిగిపోయాడు. లేచి ఆమె దగ్గరికి వెళ్ళి, హే జానకి, ఏడవకు ప్లీజ్, నేను చూడలేకపోతున్నాను, తట్టుకోలేను. నాకు ఇప్పుడు బాధగా అనిపిస్తుంది. నేను నిన్ను బాధ పెట్టాను ఏమో అని అన్నాడు ఆమెను ఓదారిస్తూ. లేదు, నేనే మిమ్మల్ని బాధ పెట్టాను అండి అని అంది జానకి కన్నీళ్లు పెట్టుకుంటూ. లేదులే అని రామ్ అనేసరికి ప్రసాద్ మధ్యలోకి వచ్చి, బాబు, ఇద్దరూ బాధ పెట్టుకోలేదు, నన్ను బాధ పెట్టారు. చాలా, ఎంతైనా మొగుడు పిల్లలు ఒక్కటేలే అన్నాడు ప్రసాద్. ఆ మాటకి ఇద్దరూ కూడా నవ్వుకున్నారు ఒకరిని ఒకరు చూసుకొని. మీకోసం టిఫిన్ తెచ్చాను అని అంది జానకి. నువ్వు ఇంకా మర్చిపోలేదా అని అన్నాడు రామ్ నవ్వుతూ చూస్తూ. అవును, నా మీద కోపంతో తినకుండా వచ్చేశారు, అందుకే తెచ్చాను, తినండి అని అక్కడే ప్లేట్ దగ్గరకు తీసుకుని వెళ్ళి వడ్డించింది జానకి రామ్కి ఇంకా ప్రసాద్కి. ప్రసాద్ తినేశాను అన్నా కూడా వినకుండా, నువ్వు తిన్నావా అని అన్నాడు రామ్. ఇంటికి వెళ్ళాక తింటాను అని అంది జానకి. నువ్వు కూడా తినవని నాకు తెలుసు, దా పట్టు అంటూ ఆమె నోటికి అందించాడు రామ్. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు. ఆమెకు ఊహ వచ్చిన తరువాత ఎవరూ ఇలా ఆమెకు తినిపించలేదు. ఆమెకు గుండెల్లో దుఃఖం కలవరకు వచ్చింది. అతని చేతి ముద్దను ఆమె ఇష్టంగా తిన్నది. రామ్కి కూడా బాగా నచ్చింది ఆమెకు తినిపించడం. వాళ్ళు తినడం అయ్యాక ఆమె క్యారియర్ సర్దుకొని వెళ్తుంది. జానకి అని పిలిచాడు రామ్. హామ్ అంటూ వెనక్కి తిరిగింది. కాసేపు ఉండొచ్చుగా అన్నాడు రామ్. అదే మాట శివ ఆమెతో అన్నాడు ఒకప్పుడు. అప్పుడు ఉండాలి అనిపించలేదు, కానీ ఇప్పుడు అదే మాట రామ్ అడుగుతూ ఉంటే ఆమె వెళ్ళలేకపోతుంది. రామ్ కళ్ళల్లో ఏదో తెలియని భావం కనపడుతుంది ఆమెకు. రామ్కి జానకితో ఉంటే చాలా సంతోషంగా, మనసుకి హాయిగా అనిపిస్తుంది. ప్రసాద్ వాళ్ళ ఇద్దరిని చూసి, ఇంకా నేను వెళ్తాను, పని ఉంది అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. జానకి, రేపటి నుంచి కాలేజ్కి వెళ్తున్నావు కదా, షాపింగ్కి ఏమీ చేసుకోవా అని అడిగాడు. షాపింగ్ ఎందుకు అంది. బుక్స్ ఆల్రెడీ నిన్నే కొనేశారు కదా అని అంది జానకి. బుక్స్ కాదు, బట్టలు ఉన్నాయిగా నా దగ్గర బోలెడు చీరలు, అయినా అవసరం లేనప్పుడు ఎందుకు అని అంది జానకి. ఆమెను చూస్తుంటే షాన్వి గుర్తుకు వచ్చింది. ఆమె సమయం సందర్భం లేకుండా షాపింగ్ చేస్తూనే ఉండేది. ఎందుకు అంటే పెద్ద గొడవ. రామ్ గారు ఏం ఆలోచిస్తున్నారు అని పిలిచింది. ఏం లేదు, కాలేజ్కి చీరలు ఎందుకు, మంచి డ్రెస్సులు కొనుక్కుందువు పద అని అన్నాడు రామ్.
ఎందుకండి, నేను చీరల్లోనే వెళ్తాను అని అంది ఇబ్బందిగా. లేదు, పద వెళ్దాం అని ఇంకో మాటకి టైం ఇవ్వకుండా ఆమెను తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్తాడు రామ్. అలాంటి మాల్ ఫస్ట్ టైం చూస్తున్న జానకికి ఆశ్చర్యంగా అంతా చూస్తూ ఉంది. ఆమెను లేడీస్ వేర్ దగ్గరకు తీసుకువెళ్ళి నీకు ఏం కావాలా కొనుక్కో అని అన్నాడు. మీరే తీసి ఇవ్వండి అని అంది జానకి. రామ్ అన్నీ చూసి ఆమెకు మంచి డ్రెస్సులు ఒక 10 తీసుకున్నాడు. ఇన్ని బట్టలు ఎందుకండి అని జానకి అన్నా కానీ వినలేదు. ఇద్దరు బట్టలు షాపింగ్ చేసి అలసిపోయి అక్కడక్కడ ఉన్న కాఫీ షాప్లో కూర్చున్నారు. రామ్ కాఫీ తాగుతూ ఉంటే జానకి జ్యూస్ తాగుతుంది. రామ్ ఆమెనే చూస్తున్నాడు. ఎక్కువ మేకప్ లేకపోయినా ఆమెను చూస్తుంటే నిజంగా ఎంత అందంగా ఉందో అనుకోలేకుండా ఉన్నాడు. ఆమెలోని ఏదో తెలియని ఆకర్షణ. ఆమె ఇప్పుడు తన భార్య. జానకి, నేను నిన్ను ఒకటి అడగనా అన్నాడు రామ్. అడగండి అని అంది జానకి. నువ్వు మన ఇంట్లో ఉండటానికి మన ఐశ్వర్య మాత్రమేనా కారణమా, ఇంకేదైనా ఉందా, ఎవరైనా కారణమా అని అడిగే ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. ఆమె అతని పేరు చెప్తే బాగుండు అని అనుకోకుండా అతను అలా అడిగేసరికి ఆమె కొంచెం తడబడింది. ఆమె సమాధానం చెప్పేలోపే వద్దులే, ఏం చెప్పొద్దు, నేను సరదాగా అడిగాను అని బిల్ కట్టేసి అక్కడి నుంచి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు కారులో. అతను అడిగిన దానికి ఆమె సమాధానం చెప్పేలోపే అతను అంత హడావిడిగా ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. కార్లో ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని బయటకు చూస్తూ ఉంది. కార్ డ్రైవర్ చేస్తూ మధ్య మధ్యలో ఆమె వైపు చూస్తున్నాడు రామ్. ఇంటికి వచ్చారు వాళ్ళు. ఆమె చేసిన షాపింగ్ అంతా కూడా షాపింగ్ శారదమ్మ గారికి ఇంకా లక్ష్మమ్మకి చూపిస్తుంది హుషారుగా జానకి. ఒక్కొక్కటిగా తీసి చూపిస్తా. ఆమెను చూసిన రామ్ తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఐశ్వర్య కూడా ఆశ్చర్యంగా అవన్నీ చూస్తూ ఉంది. జానకి పక్కన కూర్చొని రామ్ ఇంకా ప్రసాద్ అతని గదిలోకి ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. ఏంటి, మీ ఇంట్లో ఉండటానికి కారణం ఐశ్వర్య ఒక్కటేనా, ఇంకేమైనా ఉందా అని అడిగావా? పోనీ అడిగితే అడిగావు, ఆమె సమాధానం కోసం చూడాలి కానీ మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు కట్ చేశావు అని అడిగాడు ప్రసాద్. ఆమె నీకోసం ఉండడం లేదు, పాప కోసం మాత్రమే ఉంటున్నాను అని చెప్తే నేను తట్టుకోలేనురా. ఎందుకో తెలియదు, ఆ సమాధానం వినడానికి నేను రెడీగా లేను. నేను అసలు తట్టుకోలేను అన్నాడు రామ్. అంటే నువ్వు తన్ని ప్రేమిస్తున్నావా అని అడిగాడు ప్రసాద్ అతని వైపు చూస్తూ. అని నీకు చెప్పానా అని మాట దాటేశాడు రామ్. ప్రత్యేకంగా చెప్పకర్లేదు అనుకో, నాకు అనిపించింది అంతే అని అన్నాడు ప్రసాద్. అనిపిస్తుంది, నీకు అన్నీ అలానే అనిపిస్తాయి అని చిరుకోపం ప్రదర్శించాడు రామ్. ప్రసాద్ అతనిలో అతను నవ్వుకుని ఊరుకున్నాడు. అతను అలా నవ్వుకోవడం గమనించిన రామ్ కూడా పట్టించుకోనట్టు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఆ రోజు జానకికి కాలేజ్కి వెళ్ళే మొదటి రోజు. ఉదయాన్నే లేచి స్నానం చేసి రామ్ కొనిచ్చిన డ్రెస్సులో నుంచి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని దేవుడి దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుంది. పూజంతా పూర్తి చేసేసి ఐశ్వర్య పాపను లేపి పాలు కలిపి ఇచ్చి ఆమెకు స్నానం చేపించింది. ఆమె కూడా టిఫిన్ తినిపిస్తూ రామ్ గదిలోకి చూస్తుంది. మధ్య మధ్యలో లేచాడా లేదా అని. పాపకి టిఫిన్ తినిపించేశాక కాఫీ కలుపుకొని రామ్ గదిలోకి వెళ్ళింది. రామ్ గారు అని లేపింది జానకి. ఆమె పిలుపుకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు రామ్. రామ్కి ఎదురుగా జానకి చూస్తూ ఉండిపోయాడు. వైన్ కలర్ అనార్కలి ఫుల్ హ్యాండ్స్ ప్లెయిన్ డ్రెస్లో లూజ్గా జడవేసుకొని నుదుడిన చిన్న స్టిక్కర్ కుంకుమ పెట్టుకొని పచ్చని మోమి ఛాయ, పెద్ద పెద్ద కళ్ళకి అసలు మేకప్ అవసరం లేదు అన్నట్టుగా ఉంది జానకి. ఆమెను చూసి చిరునవ్వుతో చేతిలోని కాఫీ అందుకున్నాడు. అప్పుడే రెడీ అయిపోయావా అని అడిగాడు. హా అవునండి అని అంది జానకి నవ్వుతూ. సరే అయితే నేను రెడీ అయి వస్తాను, నేను కాలేజ్లో డ్రాప్ చేయడానికి అంటూ కాఫీ తాగుతున్నాడు రామ్. ఆమె ఇంకా అక్కడే ఉంది అతని ముఖంలోనికి చూస్తూ. అతను ఏమైనా చెప్తే వినాలి అన్నట్టుగా. ఏమైనా కావాలా అని అడిగాడు. ఆహా ఏం లేదు,
మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను టిఫిన్ రెడీ చేసి ఉంచాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను కాఫీ తాగేసి బెడ్ మీద నుంచి లేచాడు ఫ్రెష్ అవ్వడానికి. ఈలోగా ఐశ్వర్యకి కూడా రెడీ చేసింది జానకి స్కూల్కి వెళ్ళడానికి. ముగ్గురు కూడా టిఫిన్ చేసి కార్లో బయలుదేరారు. వెళ్లే ముందు శారదమ్మ గారికి, లక్ష్మమ్మకి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది జానకి. మొదటి రోజు కాలేజ్కి వెళ్తుంది కనుక ముగ్గురు ఒకే కారులో బయలుదేరారు. మొదటిగా ఐశ్వర్యాని ఆమె స్కూల్ దగ్గర దింపి ఆమె క్లాస్ టీచర్కి ఐశ్వర్యాని అప్పగించి ఇద్దరూ మళ్ళీ కారులో జానకి కాలేజ్కి బయలుదేరారు. ఆమెను కాలేజ్కి తీసుకువెళ్తూ అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. నీకు ఇబ్బంది కానీ ఏదైనా అవసరం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి, సరేనా? మొహమాట పడకు. క్లాస్లో లెసన్స్ ఏదైనా అర్థం కాకపోతే లెక్చర్ని అడుగు అని చిన్న పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చిన తండ్రిలాగా అన్నీ చెబుతున్నాడు రామ్. అతను చెప్పే ప్రతి మాటకి అలాగే అంటూ తల ఊపుతుంది జానకి. ఇంకా అంటూ ఆగి చెప్పాలా వద్దు అన్నట్లుగా, అబ్బాయిలు ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే నాకు చెప్పు అన్నాడు సీరియస్గా మొహం పెడుతూ. అలాగే అని అంది జానకి ఆమెలో ఆమె చిన్నగా నవ్వుకుంటూ. ఈలోగా ఆమె కాలేజ్ వచ్చేసరికి అక్కడ ఆపాడు గేటు దగ్గర. ఆమె డోర్ తీసి దిగింది. అతని వైపు చూస్తూ చెయ్యి ఊపుతూ టాటా అని చెప్పింది. అతను కూడా చిన్న స్మైల్ ఇచ్చి జాగ్రత్త అని అన్నాడు. హామ్ అని లోపలికి వెళ్ళింది. వెళ్తుంది అన్న మాటే కానీ ఆమెలో ఎందుకో చాలా టెన్షన్గా ఉంది. కొత్త కాలేజు, కొత్త మనుషులు, అంతా కొత్త వాతావరణం. ఆమెకు కొంచెం టెన్షన్గా ఉంది. ఆల్రెడీ ఒకసారి రామ్తో కాలేజ్కి వచ్చింది కాబట్టి తన క్లాస్ ఎక్కడ ఉందో తెలుసు. లోపలికి వెళ్తున్న జానకిని గుంపులు గుంపులుగా ఉన్న కుర్రవాళ్ళు అందరూ కూడా తినేసేలాగా చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఆ కాలేజ్కి కొత్త ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అని అనుకుంటున్నారు. అసలే టెన్షన్లో ఉన్న జానకికి ఇంకా వాళ్ళ కామెంట్స్కి భయం వేసింది. అలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న జానకి భుజం పైన ఒక చెయ్యి పడింది. సడన్గా అలా చెయ్యి వేసేసరికి అసలే టెన్షన్లో ఉన్న జానకి ఒలిక్కి పడుతూ పక్కకి చూసింది. తీరా చూస్తే అది రామ్. అతనిని చూశాక ఆమెకి కొంచెం టెన్షన్ తగ్గింది. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్తున్నాడు. ఆమెను కామెంట్ చేసిన వాళ్ళ వైపు ఒక చిన్న లుక్ ఇచ్చాడు అంతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్దుకొని పక్కకు వెళ్ళిపోయారు. అలా వాళ్ళకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అతని పక్కన నడుస్తున్న జానకికి అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా కూడా ఎవరో చేతిలో తీసుకొని తీసేసినట్టుగా గాలిలోకి ఎగిరిపోయింది. అప్పటి వరకు భయంతో పడిన తన అడుగులు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు పడ్డాయి. ఆమెని తన క్లాస్ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేస్తూ ఏం భయం లేదు సరేనా అని చెప్పి అక్కడ నుంచి తిరిగి వచ్చేశాడు. అతను గేటు దాటి వెళ్ళే వరకు కూడా అక్కడే నుంచొని అతన్ని చూస్తూ ఉంది జానకి. అతను గేటు దగ్గరకు వెళ్ళి మరీ వెనక్కు తిరిగి చూశాడు ఆమె వైపు. అతను వెళ్ళిపోయాక క్లాస్లోకి వచ్చి కూర్చుంది. జానకి పక్కన కూర్చున్న సుధా అనే ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరూ కూడా కొంతకాలంలోనే మంచి స్నేహితులయ్యారు. లెక్చరర్స్ వచ్చి పాఠాలు చెప్తూ వెళ్తున్నారు. జానకి ఎప్పుడూ లేనంత సంతోషం ఆమె మనసు. ఎందుకో చాలా ప్రశాంతంగా, ప్రొటెక్టివ్గా, ఎందుకంటే తన పక్కన రామ్ ఉన్నాడు అన్న ధైర్యం సడన్గా ఆమెకు గుర్తు వచ్చింది. ఇంత మంచి మనసు ఉన్న రామ్ గారు ఆ రోజు అలా ప్రవర్తించడానికి కారణం తెలుసుకోవాలి. కాలేజ్ తెరిచి వచ్చి కొత్త కాబట్టి క్లాసులు పెద్దగా ఏమీ జరగడం లేదు. అందుకే జానకి ఇంకా సుధా ఇద్దరూ కలిసి లైబ్రరీకి వెళ్ళారు. సుధా అక్కడికి వీక్లీ మ్యాగజైన్ చదువుతూ ఉంటే జానకి పర్సనాలిటీ డిజార్డర్ బిహేవియర్ గురించి బుక్స్ గురించి వెతుకుతుంది. ఆమెకు కొన్ని బుక్స్ దొరికాయి. వాటిని రిఫర్ చేసి నెట్లో కూడా దానికి సంబంధించిన దాని గురించి వెతుకుతుంది. అలా చాలాసేపు వెతికిన జానకికి కొన్ని ఆధారాలు కనిపించాయి. ఇప్పుడు నార్మల్గా ఉండే వ్యక్తులు సడన్గా మారిపోవడానికి గల కారణాల గురించి
కొన్ని ఆధారాలు ఆమెకు దొరికాయి. వాటిని చూసి ఎలా అయినా దీని గురించి నిజం తెలుసుకోవాలి అని ఆమె నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్న మరుక్షణం ఆమెలో ఒక ప్రశ్న మొదలయ్యింది. ఇప్పుడు ఇది తెలుసుకొని ఏం చేస్తావో ఏమో. రామ్ గారు అలాంటి వారు అని అనుకోవడానికి తన మనసు అంగీకరించడం లేదు. అతనిని పూర్తిగా అంగీకరించడానికి ఈ ఒక్క కారణం అడ్డు రాకూడదు. ఇంకా అతనితో కూడా ఈ గిల్టీనెస్ ఉండకూడదు. అంటే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఒకవేళ ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే మాత్రం వాళ్ళని రామ్ గారి కంటే ముందు నేనే ఊరికి వదిలిపెట్టను అని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది జానకి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి.